హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డే సిరీస్ 11. ఈరోజు టాపిక్ వచ్చేసి మనసు. ఎవరో నలుగురు చెప్పిరని, ఎవరో ఫ్రెండ్స్ చేస్తున్నారని, ఏదో ప్రపంచం చేస్తున్నదని ఆ ఫీలింగ్లో వాళ్ళు కూడా వాళ్ళని ఫాలో అవుతున్నారు. కాకపోతే మనసుని ఫాలో అవ్వట్లేదు, సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరితో కాపీ కొట్టి, ఎవరితో పని చేసుకుంటూ వాడిని ఫాలో అయ్యి వీడిని ఫాలో అయ్యి తనకి ఏది ఇష్టమో అది ఫాలో అవుతలేరు. ఏ పనిలో అయినా కానీ, ఏ దేంట్లో అయినా కానీ ఎవరు సక్సెస్ఫుల్గా అవుతలేరు. మీ మనసుకు నచ్చినట్టు చేయండి. నీకు అలసట ఉండదు, దేనిపైన బోర్ కొట్టది, ఎంత టైం అయిందో తెలియదు, ఎవరికి మీరు టైం కూడా ఇవ్వరు. ఎందుకంటే అది మనసుకు నచ్చింది కాబట్టి దానికి పైసతో విలువ కట్టలేవు, బంధాలతో విలువ కట్టలేవు, దేనితో విలువ కట్టలేవు. తొందరగా సక్సెస్ఫుల్ అవుతావు. నలుగురు ఏదన్నా చెప్తారు, మీ ఫ్రెండ్సే కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, అరే వాడు ఇది చేస్తాంట నువ్వు కూడా అది చేయి, వాడు ఇది ఈ బిజినెస్ చేస్తా నువ్వు కూడా ఆ బిజినెస్ చేయి, కాపీ కొట్టి చేసాను అనుకో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నదే మనస్ఫూర్తిగా చేయండి, మనసు ఉన్న బట్టి చేయండి, మీరు సక్సెస్ఫుల్గా అవుతారు. డెఫినెట్లీ ఉండదు, నీరు ఉండదు, ఏది ఉండదు, దేనిపైన ధ్యాస ఉండదు. ఎందుకంటే అది నాకు మనసుకు నచ్చింది కాబట్టి. అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కానీ నా మనసుకి సంతృప్తి ఇస్తుంది. నీ మనసుకు నచ్చింది చేశావు, నువ్వు లైఫ్లో సక్సెస్ఫుల్ అయినట్టే. సోషల్ మీడియా చెప్పినట్టు, 10 మంది చెప్పినట్టు, రిలేషన్లో ఎవరో చెప్పినట్టు, మనం మనసు చెప్పినట్టు ఎవడు ఇంటలేడు. కానీ ఎవరైనా చెప్తే దాన్నే ఫాలో అవుతారు. అరే నీకు కూడా ఒక మనసు ఉందిరా, ఆ మనసు చెప్పినట్టేను ఎందుకు ఇంటలేవు? అందుకే నువ్వు అక్కడ ఉంటాను. ఎవడో చెప్పినట్టు, 10 మంది చెప్పినప్పుడు, దోస్తులు చెప్తారు, రిలేషన్ చెప్తారు, ఎవరో చెప్తారు. నీ మనసుకు ఫస్ట్ నీ మనసుకు నచ్చింది చెయ్యి, సక్సెస్ ఎందుకు రాదో చూద్దాం. అదే 10 మంది చెప్పింది విన్నామనుకో, సక్సెస్ వచ్చినా కూడా, పైసలు ఫ్రేమ్ అన్నీ వచ్చినా కూడా నీకు మనశ్శాంతి ఉండదు, నీ మనసుకు మనశ్శాంతి ఉండదు. నాకు దీంట్లో ఉన్నంత మనశ్శాంతి దేంట్లో లేదు. ఎందుకంటే అది రూపాయి కానీ 2 రూపాయలు కానీ ఎంతైనా కానీ మనసుకు నచ్చింది చేస్తే హాయిగా అనిపిస్తుంది. మీకు వాడు ఎంత ఎక్స్పర్ట్ అయినా కానీ మీరు 0 నుంచి స్టార్ట్ చేసినా వానికన్నా మించిపోతారు, దాంట్లో ఎక్స్పర్ట్ అవుతారు. చదువు అవసరం లేదు, ఏం అవసరం లేదు, మనసు పెట్టి పని చేస్తే మీరు వాళ్ళకన్నా తోపు అవుతారు.